సరే మొత్తానికైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చేద్దాం. ఖాళీ ఉన్నారో లేదో ఏమో ఆల్రెడీ పేషెంట్ ఉన్నారుగా. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే సార్ మీ అపాయింట్మెంట్ దొరకడం కాదు కానండి, మీరు చాలా ఫ్రీగా మాట్లాడతారు డాక్టర్ గారు నిజంగా. హాయ్ సార్. హాయ్ సార్ ఏంటి సార్ అసలు ఈ మధ్యకాలంలో అసలు ఎందుకు యూత్కి కూడా ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి? అంటే ఇది యాక్చువల్గా పెయిన్స్ అనేటువంటిది కామన్, ఏ హ్యూమన్ బీయింగ్ కన్నా వస్తుంది. అలాగా ఒకరికి ఏజ్ వారికి రావాలని ఏం రూల్ లేదు. కాకపోతే ఏంటంటే మెయిన్ బేసిక్ థింగ్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్స్. సో అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇంతకుముందు మనం ఓల్డ్ స్టైల్ అనుకోండి, ఏదైనా చిన్న వర్క్కి మనము కాలినడకనే వెళ్తాం. అవునండి. సో ఏ వర్క్ చేయాలన్నా మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాం మనం. అవును సార్. ఇప్పుడు అలా లేదు, ప్రతిదానికి డిపెండ్ అయి ఉంటాం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. సో అందువల్ల ఏంటంటే బేసిక్గా మన మూమెంట్ అనేటువంటి లేదు, ఫిజికల్గా లేనప్పుడు ఇంకా ఆటోమేటిక్గా పెయిన్స్ అనేటువంటి కామన్గా వస్తుంటాయి. ఏదంటే ఎప్పుడో సడన్గా మూమెంట్ చేస్తుంటారు, సడన్గా ఉంటారు, సిట్టింగ్ జాబ్ చేస్తుంటారు, స్టాండింగ్ జాబ్ చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళకి పెక్యులర్గా ఒక ఎక్సర్సైజ్లు ఏమి ఉండవు వాళ్ళకి, దాన్ని అవాయిడ్ చేయడానికి. ఎప్పుడో ఒకరోజు సడన్గా వంగడం కానీ సడన్గా లేయడం కానీ అలా చేసినప్పుడు అక్కడ పట్టేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ పెయిన్స్ కామన్గా. ఇంకా అంటే ఇది వరకు పాత రోజుల్లో పోల్చుకుంటే అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ ఉన్నాయండి అసలు? 100% కదా. అంటే ఇది సోషల్ మీడియా వల్ల ఎక్కువ మనకి జనాలకు తెలుస్తుందండి, లేదంటే అంతకుముందు కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి అంటే 16 years అండ్ 10 years పిల్లలకు కూడా ఎక్కువ అదే ప్రాబ్లమ్స్ అంటే నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అన్నీ రావడానికి అసలు ఫుడ్ వల్ల వస్తుందంటారా? ఫాస్ట్ ఫుడ్, కాలేజీ ఫుడ్ వల్ల, హాస్టల్ ఫుడ్ వల్ల? అలా కాదు, కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు అవగాహన పెరిగింది. ఇప్పుడు కైరోపాటిక్ అని ఫిజికల్గా థెరపీస్ ఉంటాయనేటువంటిది అవగాహన పెరిగింది కాబట్టి తెలుస్తుంది. అంటే ఇంతకుముందు కూడా పెయిన్స్ ఉన్నాయి ఇలాంటివి, కాకపోతే ఎక్కువ ఈ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర, మెడిసిన్ డాక్టర్ దగ్గరికి ఎక్కువ వెళ్ళేవాళ్ళు. సో అందువల్ల ఏంటంటే ఇంత జనాలకి అంత అవగాహన వచ్చేది కాదు. ఇప్పుడు కైరోపాటిక్ అనేటువంటి సబ్జెక్ట్ వచ్చింది, స్పెషల్గా ఓన్లీ ఫర్ జాయింట్స్ పెయిన్స్ కానీ అలైన్మెంట్స్ కానీ వీటికి సంబంధించినది స్పెషల్గా వచ్చింది ఇది. సో అందువల్ల ఒక్కసారిగా భూమి అనమాట, అంత జనాల్లోకి వచ్చేసింది, అందరికి తెలుస్తుంది, ఈవెన్ పీపుల్కి కూడా తెలుస్తుంది అనమాట. ఓకేనండి సార్. ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ పెద్దవాళ్ళకి కానీ చేశాక సో మళ్ళీ వచ్చే అవకాశాలు వస్తున్నాయండి అదే పెయిన్స్ కానీ దానివల్ల? అంటే మీకు ఇక్కడ ఒక బేసిక్ అవగాహన ఏంటంటే, ఈ కైరోపాటిక్ అడ్జస్ట్మెంట్లో బేసిక్గా మేము చేసేది ఓన్లీ ఒక అలైన్మెంట్ మాత్రమే చేస్తాం సార్. సో ఇప్పుడు ఇది చూస్తే ఇది ఒక మనకు బేసిక్ స్పైన్ అనుకోండి. సో ఇక్కడ ఏదర్ కంప్రెషన్ అని అవుతూ ఉంటుంది. అంటే కంప్రెషన్ అంటే జనరల్గా మెడికల్ టర్మ్లో బల్జ్ అంటారు. ఇలా ఒత్తినప్పుడు కంప్రెషన్ అవుతుంది. లేదంటే స్లిప్ అవ్వాలి, అంటే ఒక బోన్ మీద ఇంకొక బోన్ జరుగుతుంది. ఓకేనండి. అదొకటిది. ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే ఇలాగా నర్వ్ కంప్రెషన్ అంటారు. అంటే ఎక్కువ ప్రెషర్ పడినప్పుడు అది ఈ బాల్ లాంటిది ఉంటుంది మధ్యలో, ఈచ్ అండ్ ఎవరీ స్పైన్కి మీకు ఒక క్వశ్చనింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్నే డిస్క్ అంటారు. ఈ డిస్క్ ఎక్కువ ప్రెషర్ పడ్డప్పుడు అది ఎటు పోవడానికి దారి లేక ఎటో చోట రావాలి బయటికి, ఇలాగా బల్జ్ అవుతుంది. బల్జ్ అయ్యి ఇటు వెళ్ళేటువంటి నర్వ్ మీద కంప్రెషన్ పడుతుంది. పడ్డప్పుడు దీన్ని నర్వ్ కంప్రెషన్ అంటారు. చాలామంది యూజ్ చేసేవాడు సయాటికా అంటారు, కాల్లోకి వస్తూ ఉంటుంది, కాల్ పెయిన్ వస్తుంటుంది. సో వీటిని బేసిక్గా కైరోపాటిక్లో చేసేది ఏంటంటే వీటిని రీఅలైన్మెంట్స్ అనమాట. ఓకే సార్. ఒక స్లిప్ అయినా ఒక కంప్రెషన్ అయినా మళ్ళీ దాని యొక్క యథాస్థానానికి తీసుకురావాలి, అదే కైరోపాటిక్. అంతే, దీనికి అంతకుమించి ఇంకా మిరాకిల్ ఏమి ఉండదు. కాకపోతే దీని హీలింగ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ వాళ్ళ యొక్క బాడీ కెపాసిటీ. ఎందుకంటే సేమ్ కంప్రెషను ఒక యంగ్ ఏజ్ పర్సన్కి ఉంది, ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్కి ఉంది అనుకోండి. సో యంగ్ ఏజ్ వాళ్ళకి తొందరగా హీల్ అవుతుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి లేట్ అవుతుంది. అంతేగాని ఇక్కడ అందరికి ఒకే విధంగా అనేటువంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉండదు, ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఉండవు. అంటే ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసిన ఫిజియోథెరపీ అనేది కామన్గా చేస్తూ ఉండాలండి, అంతే కదా సార్? అంతే. ఓకే. ఇప్పుడు మేము విన్నాము, చూసాము, అంటే చాలా పెద్ద పెద్ద ప్రముఖులు చెప్పారు, అంటే సినిమా ఇండస్ట్రీలో అవనివ్వండి, రాజకీయ వ్యక్తులు కానివ్వండి, మీరు చాలా మందికి పర్సనల్ ట్రీట్మెంట్ చేస్తారని తెలుస్తుంది. ఎందుకంటే బేసిక్గా నేను నేమ్ తీసుకోకూడదు. బేసిక్గా ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేసింది 2013లో. నేను ఇంతకుముందు లండన్లో వర్క్ చేసేవాడిని. సో 2013లో ఇక్కడ స్టార్ట్ చేశాను. అప్పటికి నాకు తెలిసి ఇండియాలోనే మేము ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం నోన్ నాకు తెలిసి. ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము, చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు. సో ఇప్పుడు చాలా పాపులారిటీ వచ్చింది. అంటే ఈ మధ్యన ఏంటి సార్, ఏదో చేతికి మైకులు పెట్టి టక్ 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 ఇరిపేస్తున్నారు. ట్రీట్మెంట్ మీద పెట్టే ఇంట్రెస్ట్ దానికన్నా మైకుల మీద ఎక్కువ పెడుతున్నారు. దేని వల్ల అంటారు? పబ్లిసిటీ వల్ల అంటారా? 100%. ఎందుకంటే
ఇప్పుడు చాలామంది నా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇదే అడుగుతారు, సార్ నాకు ఈరోజు సౌండ్స్ రావట్లేదు సార్ ఇలాగా అడుగుతారు. అంటే సౌండ్ రావడం అనేటువంటిది ట్రీట్మెంట్ కాదు, అడ్జస్ట్మెంట్స్ అవుతుందా లేదా అనేటువంటిది పాయింట్. అందరికీ సౌండ్ రావాలని రూల్ ఎక్కడా లేదు. అది ఎందుకు సౌండ్ వస్తుంది అంటే మీకు మళ్ళీ ఇక్కడ చూస్తే వీటికి ప్రతి ఒక్క దానికి ఒక జాయింట్ ఉంటుంది, మజిల్ జాయింట్ పట్టుకొని ఉంటుంది. దాంట్లో మీకు ఆక్సిజనేటెడ్ లెవెల్స్ అనేటువంటిది నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ అక్కడ ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయి. మనం ఇలాగా టక్కని ఒక యాంగిల్లో కొట్టినప్పుడు అక్కడ అవి బబుల్స్ ర్యాప్ అయిపోయి ఒక సౌండ్ వస్తుంది. దానికి ఎప్పుడీ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి ఈవెన్ మీరు ఒక నక్కలు కానీ ఇలా అంటే టక్ టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో దానికి సైంటిఫిక్గా ఎగ్జాక్ట్గా ఇదే రీజన్ అనేటువంటిది ఎక్కడ లేదు. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఇదే కన్ఫ్యూజన్ ఉంటుంది, మీరు అన్నట్టుగా సౌండ్ వస్తేనే వాళ్ళకి ట్రీట్మెంట్ అయినట్టు కాదు, చాలామంది రిజల్ట్ రావాలి అంతే. అంటే చాలామంది కొంతమంది వాళ్ళు పిచ్చోళ్ళు అనాలా మంచోళ్ళు అనాలా తెలియదు కానీ నాకు బాగా సౌండ్లు ఎక్కువ వచ్చేసి నాకు తగ్గిపోయింది ఫీల్లో ఉంటున్నారు. సో అది ఈ మధ్యన ట్రీట్మెంట్ బట్టి అక్కడ సౌండ్స్ వస్తేనే కాదు, దానికి సంబంధించి డాక్టర్ గారికి తెలుస్తుంది ఏం చేయాలి ఏంటి అనేది. నాకు ఒక ప్రముఖ వ్యక్తి చెప్పాడండి, నేను మన అన్నపూర్ణ స్టూడియోకి డాక్టర్ గారిని రప్పించుకున్నాను, ఆ చేతికి మైక్లు లబ్బర్ పెట్టారు, బట్ అసలు ఎడిటింగ్ లో టప్ప అంటుంటే అసలు నాకు మొత్తం ఫ్రీ అయిపోయిన ఫీలింగ్ లో తల ఉన్నాడు, కానీ దానికి ఇంకా ట్రీట్మెంట్ అయిందో లేదో ఆయన అడగాలి యాక్చువల్ గా, అసలు ఎలా నిజంగా మీకు రిజల్ట్ ఉందా లేదా అని. అదే చెప్తున్నాను, ఆయన ఊహాగానంలో ఉన్నారండి. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు అదే సామెత పెద్దవాళ్ళు చెప్తారు కదా, యథా రాజా తథా ప్రజ అని. సో మీరు అవి ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు అవి చేస్తారు. అంటే ఇంక సౌండ్స్ అట్లీస్ట్ వాళ్ళ దగ్గర వస్తే ఇంకా మంచిది. ఇంకా కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళ పేర్లు చెప్పకూడదు కానీ వాళ్ళు ఇంకా బయట నుంచి సౌండ్స్ క్రియేట్ చేసి మరీ పెడతారు అక్కడ సౌండ్ లేకుండా కూడా. ఎందుకంటే పీపుల్ అలా అలవాటు అయ్యారు, సౌండ్ వస్తే బాగుంటుందేమో తొందరగా రిలీఫ్ వస్తే. అది 100% ఫాల్స్. అది ఎవరైనా సౌండ్స్ చూపిస్తున్నారని అంటే బేసిక్గా యూట్యూబ్స్లో కానీ ఈ నెట్స్లో కానీ 90% ఫేక్ వీడియోసే ఉంటాయి. అవి మీరు తెలుసుకోలేరు, కానీ అవి మాకు తెలుస్తుంది అసే డాక్టర్లు. అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది డాక్టర్స్ అసలు ఎవరికి తెలియని ఫేస్లు చాలా మంది ప్రమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మీరు ఇంత సీనియారిటీ పెట్టుకుని 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీది, ఎప్పుడు కూడా బయటకు వద్దాము మనం కూడా ప్రమోట్ చేసుకుందాము సో అని ఎందుకు ఆ డెప్త్గా ఎందుకు మీరు ఆలోచించలేదు? అంటే యాక్చువల్గా వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో మెడికల్ కాలేజీల్లో కానీ కొన్ని మెడికల్ ఎథిక్స్ అని కొన్ని ఉంటాయి సార్. అంటే మేము బిజినెస్ చేయట్లేదు, వీఆర్ గివింగ్ ద సర్వీస్ అని. అంటే మౌత్ పబ్లిసిటీ కావాలి. ఎందుకంటే మేము ఇప్పుడు హోటల్ పెట్టట్లేదు, ఏదైనా ఒక షాప్ ఓపెన్ చేయట్లేదు. అవును సార్. మాకు ఒక్కసారిగా పబ్లిసిటీ వచ్చేస్తే ఆ రోజు సేల్ అయిపోతాయి, మేము అన్నీ సేల్ చేసేయచ్చు అనేటువంటి కాన్సెప్ట్. ఇక్కడ మేము ఇచ్చేది ఒక పర్సన్ టు పర్సన్ డీలింగ్. ఇది నేను ఒక పేషెంట్కి నేను మంచిగా చేస్తే అది తను ఎట్టి పరిస్థితుల్లో నా గురించి ప్రమోట్ చేస్తాడు. ఓకే సార్. ఇది అందులో ఈ రోజుతో అయిపోయేది కాదు కదా. అవునండి. నేను బ్రతుకున్న రోజులు, నాకు శక్తి ఉన్న రోజులు నేను ట్రీట్మెంట్ ఇస్తాను. నా ద్వారా 10 మందికి హెల్ప్ అయితే వాళ్ళు కంపల్సరీగా వస్తారు. ఇన్ఫ్యాక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే. మిమ్మల్ని నేను ఎప్పుడూ కూడా నాకు ఇంటర్వ్యూ చేయండి అని నేను అడగలేదు, నాకు ఇలా చేయని అడగలేదు. మీకే మీరు ఇంట్రెస్ట్ కొద్దీ మీరు నేను పెడతాను సార్ అన్నారు. దట్స్ వాట్ ఐ వాంట్. ఎందుకంటే ప్రమోట్ చేయడం ఏముంది, ఈరోజు కూడా నేను కొంచెం డబ్బులు ఇచ్చితే ప్రమోషన్ చేసేస్తారు. ఓవర్ నైట్ నేను కూడా నాకు క్యూ కడతారు నాకున్న ఎక్స్పీరియన్స్కి. కాకపోతే ఎక్స్పీరియన్స్తో వెళ్దాము అనేటువంటి మెయిన్ పాయింట్. కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే నేను రిలాక్స్ అయ్యాను, నాకున్న ప్రాబ్లం క్లియర్ అయింది కాబట్టి నైట్ మీకు 1 o'clock ఎప్పుడు సుమన్ టీవీ వాళ్ళు కాల్ చేసి నాకు ఇలా ప్రాబ్లం వస్తుందంటే కాల్ ఎత్తలేదు, ఆ టైంలో పడుకుని ఉంటారు. సో చాలా మంది మీకు కాల్ చేశారు, చాలా మంది స్ప్రెడ్ అయింది. ఎందుకంటే మీరు అన్నట్టు మౌత్ పబ్లిసిటీ ఉండాలి కానీ వీడియో పబ్లిసిటీ లేకపోతే ఇలాంటి ఏం కాకుండా. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలుసుంటే నేను ఆల్మోస్ట్ 15 years బ్యాకే ETV2 సఖీలో ఇచ్చినటువంటి ఏకైక మేల్. ETV2 సఖీ అనే ప్రోగ్రాము ఓన్లీ ఫీమేల్స్ కోసం డిజైన్ చేయబడింది. కాకపోతే దాంట్లో ఇచ్చిన ఒకే ఒక మేలు నేనే. దాంట్లో మోర్ దాన్ ఒక 60 episodes ఇచ్చాను నేను. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ ఆడియన్స్ వింటూనే ఉంటారు, సో ఒకసారి చూద్దాము. అంటే మీరు ఆల్రెడీ పేషెంట్ ఉన్నట్టున్నారు, చూద్దాం. షూర్ కంపల్సరీగా. తను వచ్చేసి ఒక ఎంప్లాయ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక డైలీ 8 hours వర్క్ చేస్తూ ఉంటుంది.
తనకి ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి అన్నది. సో తనకి ఒక ఫుల్ బాడీ అడ్జస్ట్మెంట్స్ ఎలా జరుగుతాయి అనేటువంటిది. సార్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, ఏజ్ కూడా చాలా చిన్నగా ఉన్నట్టుంది, ఈ వయసులో ఈ ప్రాబ్లమ్స్ ఏంటి సార్ అసలు? అదే బాడీ పెయిన్స్కి ఏజ్కి అసలు సంబంధం లేదు. లేదు, ఎవరికైనా రావచ్చు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అంటే. ఎందుకనంటే తను వర్క్ చేస్తుంది, కాకపోతే దానికి యాంటీగా ఏది ఎక్సర్సైజ్లు అలాంటి ఏం చేయట్లేదు. ఓకే, బాడీ మెయింటెనెన్స్ లేదు. రోజు మార్నింగ్ 10 to 5 వర్క్ చేస్తారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు, తింటారు, పడుకుంటారు. ఏదో మామూలుగా దగ్గరలో ఏ కుమారి అంటే దగ్గర వెళ్తే అక్కడ భోజనం చేశాడు, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఫిజికల్గా యాక్టివిటీ ఏం లేదు, దానికి ఓవర్కమ్ అవ్వడానికి ఏది లేదు. సో అందువల్ల మేము ఉన్నాం, ఫేమస్గా మేము చేయడానికి ఉన్నాం వాళ్ళకి. సో చేస్తాం మా స్లోగా పడుకోండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తానంటే వీళ్ళకి లిమ్ లెంగ్త్ ఎలా ఉందని చెక్ చేసుకుంటా సార్. ఎందుకంటే కూర్చొని ఉంటారు కదా ఎక్కువ. సో అలాంటప్పుడు హిప్లో ఒక సైడ్ టైట్నెస్, ఒక సైడ్ వీక్ ఉంటుంది సార్. సో అలాంటప్పుడు ఇలాగ లెగ్ లెంగ్త్ని చెక్ చేసుకున్నప్పుడు నాకు జనరల్గా కైరోప్రాక్టికల్ బేసిక్ చేయాల్సింది ఇదే. ఒకసారి చూసుకున్నప్పుడు ఇదేమైనా అప్ అండ్ డౌన్ ఉంది. ఇప్పుడు చూడండి, దీనికి వచ్చేసి నార్మలే ఉంది. అవునండి, అవును. కొంతమందికి ఇలాగ అప్ ఉంటుంది, కొంతమందికి ఇలా డౌన్ ఉంటుంది. అవును సార్, అవును సార్. సో అది బేసిక్గా కంప్లీట్ ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి స్పైన్ చూస్తే ఒక లైన్ ఉండాలి. ఓకే సార్. స్పైనల్ లెంగ్త్ అనమాట ఇది. ఈ స్పైనల్ లెంగ్త్లో చూసుకుంటాను నేను. ఓకే సార్, ఓకే సార్. సో చూసినప్పుడు నాకు తెలుస్తుంది ఒక ఉందా లేదా అనేటువంటిది. సో ఇది బేసిక్ టెస్ట్ అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను ఒక ఫుల్ స్పైన్ని చెక్ చేస్తాను. అమ్మ నేను ఇప్పుడు ఫుల్ స్పైన్ చూస్తూ వెళ్తాను. సో స్లోగా ప్రెషర్ ఇస్తూ వెళ్తా. ఎక్కడైనా మీకు అన్వాంటెడ్ పెయిన్ వస్తుంది, అపార్ట్ ఫ్రమ్ నా ప్రెషర్ కంటే కూడా మీకు ఏదైనా పెయిన్ పాయింట్ తెలుస్తుంది, అలా అన్నప్పుడు థమ్స్ అప్ చెయ్యి. ఎలా చూపిస్తావు? ఇలా థమ్స్ అప్ అను. సరేనా? స్లోగా చూస్తుంటాను. ఇక్కడ ఏమైనా ఉందా? ఓకే, చూస్తూ వెళ్తూ ఉంటాను. అక్కడ ఉందా? ఓకే. సౌండ్లు రావట్లేదు సార్? నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు రాదు సౌండ్. ఓకే. సో ఇక్కడ కూడా ఉంటుంది కదా పెయిన్. సరే. సో బేసిక్ ఏంటంటే వాళ్ళకి కూర్చుంటారు కాబట్టి ఎక్కువ, ఇది లోవర్ స్పైన్ ఏరియా అనమాట. ఇక్కడ కంపల్సరీగా పెయిన్ వస్తుంది. ప్లస్ ఏమే ఇక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేసింది. సో ఏంటంటే కూర్చున్నప్పుడు ఫార్వర్డ్ బెండ్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా వచ్చింది. కొంచెం నెక్ కూడా టైట్నెస్ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ ఫుల్ స్పైన్ అడ్జస్ట్మెంట్ చేస్తాను, మీకు తెలుస్తుంది. ఓకేనా? ఓకే. స్లోగా రిలాక్స్. వెరీ గుడ్. ఇటువైపు తిప్పమ్మా. రిలాక్స్ ఉండు. ఓకేనా? వెరీ గుడ్. చాలా బాగా వచ్చింది. స్లోగా డీప్గా అని బ్రీత్ అవుట్ చేయమ్మా. ఇంకా గట్టిగా. వెరీ గుడ్. వన్ మోర్. వెరీ గుడ్. చూడు ఎంత బాగైందో. ఓకేనా? చాలు. ఓకే. ఇప్పుడు నేను లోవర్ స్పైన్ అడ్జస్ట్ చేస్తున్నాను. సో రిలాక్స్ ఉండమ్మా. బ్రీత్ అవుట్ అను. వెరీ గుడ్. అంతే సార్. ఇప్పుడు బ్యాక్, నెక్ అన్నీ అయిపోయాక అంటే ఈ లెగ్ ఎందుకు చూపించినట్టు కొంచెం తేడా వస్తుందండి సార్ ఇది? అవును, కొంచెం తేడా ఉందన్నమాట. ఎందుకంటే ఇదే చెప్పాను కదా, అమ్మాయి ఎక్కువ సిట్టింగ్ జాబ్ చేస్తుంది కదా, అందువల్ల ఏంటంటే ఒక సైడ్ హిప్ టైట్నెస్ ఉంది మజిల్, ఒక సైడ్ ఏంటి వీక్ ఉంది. అందువల్ల లెగ్ టైట్ ఉన్నప్పుడు, హిప్ టైట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లెగ్ పైకి గుంజేస్తుంది. సో అందువల్ల ఏంటంటే కొంచెం తేడా ఉంది. సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ సెట్ చేసేద్దాం. అంటే సార్ చాలా హాస్పిటల్లో చూపించినట్టుగా అంటే కావాలని క్రియేట్ చేస్తున్నారా లేకపోతే నిజంగా ప్రాబ్లం ఉందో తెలియట్లేదు సార్. ఇప్పుడు ఈ అమ్మాయి అయితే మాత్రం సాఫ్ట్వేర్. సో నేను కూడా అడిగాను, చాలామంది కావాలని అంటే బిజినెస్ పెంచుకోవడానికి చాలామంది చేస్తున్నారు. సో నేను మిమ్మల్ని నిజంగా కోరుండి అడిగా సార్ ఇంటర్వ్యూ కావాలని. సో మీరు ఇష్టంగా చేస్తున్నారు. సో ఇది ఫేక్ కాదు, ఇది నిజమే. సో ఇది నిజం. సార్ ఒకసారి చేయండి సార్. సో ఇది కొంచెం క్రాస్ ఉందన్నమాట. సో ఇది టైట్ ఉంది. సో ఇప్పుడు అడ్జస్ట్ చేస్తూ చూద్దాం. ఓకేనా? సో రిలాక్స్ ఉండమ్మా, ఫ్రీగా ఉండు, పట్టుకోవద్దు. ఇంకొకసారి అంతే. రిలాక్స్ ఉండు. దీన్ని కూడా అలాగనే కొంచెం అడ్జస్ట్ చేద్దాం. రిలాక్స్ ఉండమ్మా. అంతే. చూడండి, ఇప్పుడు చూడు. వెరీ గుడ్. ఓకే. ఈ కాల్ చెప్పిన మాట వింటుంది సార్. అంతే అంతే. ఓకే. ఇప్పుడు కొంచెం నెక్ టైట్నెస్ అనిపిస్తుంది. సో దాన్ని స్లోగా అడ్జస్ట్మెంట్ చేద్దాం.
ఫ్రీగా ఉండమ్మా, రిలాక్స్ ఉండాలి, పట్టుకోవద్దు. ఓకే, అంతే, కొంచెం పట్టుకుంటుంది, ఏం కాదు దాని ఏం కాదు, డోంట్ వరీ. సో ఇటు సైడ్ కూడా కొంచెం స్లోగా చేద్దాం, ఫ్రీగా వదిలేసి, భయపడకు, ఏం కాదు, టెన్షన్ పడకు, అసలు టెన్షన్ పడకు. కొంచెం ఆల్రెడీ ఫ్రీగా ఉంది కాబట్టి ఇంకా అది ఫ్రీ అయిపోయింది. సో అందువల్ల ఇప్పుడు అదే సేమ్ పాయింట్ ఇక్కడ చాలామంది తెలియదు ఏంటంటే, ఇక్కడ టక్ మన సౌండ్ రాలేదు. సో సౌండ్ రాలేదు కదా అని చెప్పేసి అక్కడ ట్రీట్మెంట్ జరగలేదని కాదు. సో ఇది మెయిన్ తెలుసుకోవాల్సింది ఫస్ట్, సరేనా? ఆ సౌండ్ కోసం అని చెప్పేసి వాళ్ళని ఇంకా పుష్ చేసి చేసేసారు అనుకోండి, ఇంకా పెయిన్స్ ఎక్కువైపోతాయి. నెక్ పుల్లో కాన్సెప్ట్ ఏంటంటే ఎంటైర్ స్పైనల్ కార్డ్ని ఒకసారి యాక్టివేట్ చేయాలి. ఓకే సార్. యాక్టివేట్ చేయాలంటే ఒకసారి పుల్ చేయాలి. ఈ పుల్లింగ్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్తో చేయాలి, సరేనా? ఇంటి దగ్గర మీరు ఎలాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు ఇలాంటివి. సో పొరపాటున చేశారంటే దానికి తర్వాత పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. మళ్ళీ మీకు కళ ఉండిపోద్దా సార్ మేడం జీవితాంతకాలం? ఏమైనా తేడా వస్తుంది? అంతే, తేడా వచ్చిందంటే ఇంకంతే, మమ్మల్ని ఇంక లైఫ్ లాంగ్ మీరు మమ్మల్ని చూస్తూ ఉండాలి, సరేనా? సో ప్రశాంతంగా ఉండమ్మా, ఫ్రీగా ఉండు, ఫ్రీగా ఊపిరి అది పీల్చుకుంటూ ఉండాలి. ఎస్, రిలాక్స్ ఉండమ్మా, ఏం కాదు, అంతే, కథ అయిపోయి. ఏంటి అంత ఓకేనా? మొత్తం నొప్పులన్నీ పోయినాయా? అసలు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తావా లేకపోతే మామూలుగా ఏమైనా ప్రమోషన్స్ కానీ ఏమైనా వచ్చావా? నిజమేనా? సాఫ్ట్వేరా? ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయిందా? సో ఏంటి ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఏంటి మీకు ఇట్లా వచ్చింది? ఓకే, ఇప్పుడంతా ఓకే, ఫ్రీ అయిపోయింది. ఓకే డాక్టర్ గారు, బాగుంది కదా, నేను ఇరిపించుకోవచ్చు కదా, నొప్పి ఏం లేదు కదా. ఇప్పుడు సౌండ్లు వచ్చినాయి కదా, రియల్గానే వచ్చినాయి అయ్యి? రియలే కదా, ఏం మైక్లు ఏం పెట్టి టిక్ టిక్ అని అనిపించలేదు కదా. ఓకే, ఏమండి నిజమేనంట. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, డాక్టర్ గారికి తెలియదు, ఎవరికి తెలియదు, పేషెంట్. సో ఏంటంటే చిన్న వయసు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకైనా సరే అది ఫుడ్ వల్ల కాదు, వచ్చి ఇప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి, అన్ని వీడియోస్ చూసుకుని డాక్టర్ గారు ఎలాంటి అంటే దానికి సంబంధించిన యోగాలు చెప్తారు, రోజు మెడిటేషన్ చేయాలి, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్లు చేయాలి, దానికంటూ ఒక టైం కేటాయించాలి, కంగారుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి యోగా చేసుకుంటే నిజంగా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఓకే అమ్మ, అయితే అంత ఓకే కదా. సో ఇది ఇప్పుడే కాదు, ఇంకా ఒక 4-5 వారాలు వస్తూ ఉంటే కొంచెం ట్రీట్మెంట్ అనేది తగ్గుద్దాం అని అనుకుంటా. అంటే ఒక్కసారికి అయిపోదు ఏది కూడా. సో ఓకే, జాగ్రత్త అయితే. సార్ ఎవరైనా చెప్పిన మాట వినకపోతే గన్ పెట్టి కాలుస్తారా ఏంటి సార్? ఇది పేరు గన్ ఏదాన్ని కాదు, మసాజ్ గన్ అది. ఓకే సార్ నాకు చిన్న కోరుకుంది, ఆ అమ్మాయికి మళ్ళీ ఇచ్చారు కదా, నాకు ఒకసారి చేస్తా. నిప్పు రాకుండా చేయండి సార్. ఏం కాదు, నిప్పు రాదు అసలు. నిజమే కదా సార్, ఫేక్ సౌండ్లు ఏం కాదు కదా, అసలు రావు. ఫ్రీగా వదిలేయాలి. అబ్బా వెరీ గుడ్. ఏమండి కాశీ వెళ్ళిపోయినా ఆల్రెడీ. ఓకే, రిలాక్స్ ఉండండి ఫ్రీగా. అయ్యి బాబు, అయోధ్య చూపించారు డాక్టర్ గారు. ఓకే, ఫనీ, వెరీ గుడ్. వన్ మోర్, యా, రిలాక్స్, అంతే, రిలాక్స్, వెరీ గుడ్, రిలాక్స్. ఫ్రీగా ఉండాలి, టెన్షన్ పడద్దు. ఓకే, రిలాక్స్ ఉండాలి. ఓకే, యా, అమ్మా సూపర్. ఎక్కడి నుంచి వచ్చినాయి నరాలు? బాగా వచ్చింది, అంతే.